నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పట్ల ఏ రకమైనటువంటి అభిమానం కానీ ఆదరాభిమానాలు కానీ ఉన్నాయో మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అంటే మరి ముఖ్యంగా కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, పార్టీని మరింతగా బలపరచడానికి, బలోపేతం చేయటానికి సరైనటువంటి ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోలేకపోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏదైతే ఉందో, కేరళలో పార్టీని మేము విస్తరిస్తున్నాం, దానికి సంబంధించి దాదాపుగా 100 మంది జనసేనలో కేరళ నుంచి జాయిన్ అయ్యారు. ఇలాంటి క్రమంలో సొంత పార్టీలో ఒక భిన్నమైనటువంటి చర్చ అదేంటంటే, ముందు మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేనను బలపరుచుకుంటే, బలోపేతం చేసుకుంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. ఎందుకంటే పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇన్నేళ్లలో మనం అధికారంలో ఉన్నాం, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాం, ఆటుపోటులను మనం చూసాం, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అధిగమించి మనం ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి సొంత రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం పార్టీని బలపరచాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. తద్వారా పార్టీని మరింత పటిష్టం చేయటానికి క్యాడర్ అవసరం. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, చేరికలు అనేది ఎక్కువగా జరగాలి. ఎక్కడో రాష్ట్రం, ఆ రాష్ట్రంలో మన పార్టీకి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ అనేది బాగా నడవాలి, సాగాలి. దీనికి సంబంధించి మీరు ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి. కానీ పక్క రాష్ట్రంలో అక్కడ విస్తరించినంత మాత్రాన మనకేం ఉపయోగం అనేది. అంటే పదే పదే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. మనం ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ స్థాయిలో మనమేంటో నిరూపించుకోవాలి. జాతీయ స్థాయిలో మనం ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయగలిగేటువంటి స్థాయికి మనం చేరుకోవాలి. అప్పుడే మన పార్టీకి ఉన్నటువంటి నమ్మకం ప్రజల్లో మనం బాగా పని చేయగలుగుతామని. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం అనేది జరగల. పక్క పార్టీలు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని పటిష్టం చేయడానికి, బలోపేతం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ జనసేనలో మాత్రం అది చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించి జనసేనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు పవన్ కళ్యాణ్ టైం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నప్పటికీ సొంత పార్టీకి సంబంధించి నాయకులకు కూడా సమయం ఇవ్వాలి అనే అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది. మరికొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారు కూడా అసంతృప్తితో ఉన్నట్లు, దీనికి సంబంధించి పార్టీలో ఉండాలా వద్దా అన్నట్లుగానే ఒక రకమైనటువంటి ఆలోచనలో పడ్డారు, తికమక గందరగోళానికి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో అంటే వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో, క్వార్టరీ వ్యవస్థ అలా జనసేనలో కూడా ఏర్పడుతుంది. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి మరింత తీవ్రమైనటువంటి నష్టం కలుగు చేసేటువంటి అంశం. కాబట్టి వీటన్నిటినీ అధిగమించి పార్టీ మరింత బలపడాలి అంటే సేనాని ఫోకస్ పెట్టాల్సిందే. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. పార్టీని నడిపించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేయాలి, ఒక రకమైనటువంటి వ్యూహాన్ని రచించాలి, ఆ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి మరి సేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడైతే ఆయన రెస్ట్లో ఉన్నారు, దాదాపుగా 2 వారాల పాటు ఆయనకు జరిగినటువంటి సర్జరీ వల్ల రెస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి ఇది. మరి ఆ బాధ్యతలను
ఎవరికి అప్పగిస్తారు? నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వారా, నెంబర్ 3 అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. పరిపాలనాపరమైనటువంటి అంశాలతో పాటు పార్టీపరమైనటువంటి విధి విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా పార్టీకి మరింత ఆదరణ మనం సంపాదించగలుగుతాం అనే ఒక ఆలోచన చేస్తే సేనాని బాగుంటుంది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ద్వారా వస్తున్నటువంటి ఒక వాయిస్గా మనం చెప్పుకోవాలి. మొత్తానికైతే జనసేన అంటే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాలు అన్నిట్లోనూ గెలిచింది. అలాగే పార్లమెంటు స్థానాలు రెండింటిలో కూడా ఘన విజయం సాధించింది. 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా జనసేన రికార్డులోకి ఎక్కింది. అలాగే కూటమిని 3 పార్టీల కలయిక జరగటానికి, దానికి సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళడానికి వైనాట్ 175 అనేటువంటి ఒక విధానంతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్ళింది. అన్నిటికీ బ్రేక్ వేసినటువంటి ఏకైక వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అనేటువంటి చర్చ కూడా జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో సొంత పార్టీపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూడాలి అనేది సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి చర్చ జరుగుతుంది. సొంత పార్టీ బలోపేతంపై పటిష్టం చేయటానికి పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేయట్లేదు, ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో పార్టీకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి. దానికి సంబంధించి ఎక్కడికక్కడ కమిటీలను ఏర్పాటు చేయటం, తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ మరింతగా బలోపేతం కావాలి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలనేది కూడా వారి అభిప్రాయం. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.